గురు శిష్యుల సంబంధం. గురు శిష్యుల సంబంధం అనేది భారతదేశం యొక్క ప్రత్యేకత. ఎవరో ఒకరు నాకు బోధించటానికి రావటం, ఆయనకు నేను కొంత ముట్ట చెప్పటం, అంతటితో ఆ వ్యవహారం ముగిసిపోవటం. గురువు అంటే ఇది కాదు. భారతదేశంలో అది దత్త స్వీకారం వంటిది. గురువు నా తండ్రి కంటే అధికుడు. నేను ఆయన బిడ్డను, అన్ని రీతుల ఆయన కుమారుడను. నా తండ్రి సమక్షంలోను మొట్టమొదట నా గురువుకు విధేయతను, గౌరవాన్ని చూపుతాను. అందుకు కారణం, నా తండ్రి నాకు ఈ శరీరాన్ని మాత్రమే ఇచ్చాడు, కానీ గురువు నాకు మోక్షానికి మార్గం చూపించాడు. కనుక ఆయన్ను తండ్రి కంటే అదుగుడని పేర్కొంటాం. ఈ ప్రేమను, ఈ గౌరవాన్ని గురువు పట్ల జీవిత పర్యంతం కనబరుస్తాం. సన్యాసులు ఇంటికి పోయి ప్రతి ఒక్కరి వద్దకు మతాన్ని తీసుకుని వస్తారు. ఆ సన్యాసికి పెట్టే పట్టెడు మెతుకులు, అదే భిక్ష. ఆ భిక్ష తప్ప మరే ఖర్చు లేదు. అందుచేతనే భారతదేశంలో దేనాతి దీనులు కూడా ఉదాత్త ధార్మికత భావాలు కలిగి ఉంటారు. సన్యాసులు గావించిన పరిశ్రమ వల్లనే ఇది సంభవించింది. క్రీస్తు గావించిన కొండమీద ధర్మోపదేశం, భగవద్గీతలను గమనించండి. అవి వెన్నముద్దలే. దారిన పోయే దానయ్య సైతం వాటిని అర్థం చేసుకోగలడు. ఎంత గొప్పవి. వాటిలో సత్యం ఎంత అనాయాసంగాను తేట తెల్లంగాను వివరించబడి ఉంది. బుద్ధుడు అనర్ఘ రత్నాలను బోధించాడు. వేదాలలోని తత్వసారాన్ని వీరు వారు అనే విచక్షణ రహితంగా ప్రతి ఒక్కరికి, ప్రపంచానికంతటికీ బోధించాడు. సర్వ మానవ సమత్వం ఆయన బోధించిన మహోన్నత సందేశాలలో ఒకటి కదా. మానవులందరూ సమానులే. ఈ విషయంలో ఎవరికీ ప్రత్యేకతలు లేవు. సమానత్వాన్ని ప్రచారం చేసిన వారిలో బుద్ధుడు అగ్రగణ్యుడు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఆధ్యాత్మిక అనుభూతి పొందటానికి సమానాధికారులే అన్నది అతని బోధ. పురోహితులకు, ఇతర కులాల వారికి ఉన్న తారతమ్యాన్ని అతడు త్రోసివేశాడు. అధమాదములకు కూడా ఉత్తమోత్తమ స్థితిని పొందే హక్కు ఉంది. బుద్ధుడు ప్రతి వారికి నిర్వాణాన్ని అందుబాటులోకి తెచ్చాడు. బుద్ధుడి జీవితంలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. జీవితమంతా నేను బుద్ధుడిని ఎంతో ప్రేమిస్తున్నాను, కానీ ఆయన సిద్ధాంతాలను కాదు. ఎవరి పట్ల లేనంత గౌరవం నాకు ఆయన పట్ల ఉంది. ఆహా, ఏమా ధైర్యం, ఏమా నిర్భీతి, ఏమా అఖండ ప్రేమ. మానవ కళ్యాణానికి ఆయన జన్మించాడు. వారికి ఎలా సాయం చేయాలన్నది ఆయన ఆరాటం. తన గురించిన ఆలోచన యావత్ జీవితంలో ఆయనకు రాలేదు. ఆయన అద్భుత మేధాశక్తిని పరిశీలించండి. ఉద్రేకమన్నదే లేదు. అసాధారణమైన ఆ మేధస్సులో మూఢ విశ్వాసమే లేదు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాడు బుద్ధుని కాలంలో భారతీయులు అద్భుతమైన విద్యను నేర్చి ఉండాలి. వారు అత్యంత స్వతంత్ర మానవర్తనులై ఉండి తీరాలి. మహాజన సమూహాలు ఆయనను అనుసరించాయి. రాజులు తమ సింహాసనాలను వదులుకున్నారు. రాణులు తమ సింహాసనాలను పరిత్యజించారు. యుగాల పర్యంతం పురోహిత వర్గం చే గడపబడుతూ ఉన్న బోధనలకు విభిన్నంగా, విప్లవాత్మకంగా ఉన్న బుద్ధుని బోధనలను ప్రజలను ప్రశంసించి అనుసరించగలిగారు. వారి మనస్సులను అసాధారణంగా, స్వతంత్రంగాను, విశాలంగాను ఉండి ఉండక తప్పదు. అలా ఉండేటట్లు చేశాడు ఆ బుద్ధ భగవానుడు. బుద్ధుడి జీవితంలో ఎంత ఘనత వహించాడో, మరణంలోనూ అంతే ఘనత వహించాడు. మరణ సమయంలో కూడా ఆయన తనకొక విశిష్టతను ఆపాదించుకోలేదు. అందుకే నేను ఆయన ఆరాధిస్తున్నాను. శిష్యుడిగా మెలగటం అంత సులభం కాదు. ఎంతో సన్నద్ధత అవసరం. అనేక నిబంధనలను పాటించాలి. వేదాంతం ప్రతిపాదించేది విశ్వజనీన సౌభాతృత్వం కాదు, విశ్వజనీన ఏకత్వం. వేదాంతం ప్రతిపాదించేది విశ్వజనీన సౌభాతృత్వం కాదు, విశ్వజనీన ఏకత్వం. ఈ ఏకత్వం బుద్ధుడు, యేసుక్రీస్తు వంటి మహనీయుల చరిత్రే ప్రపంచ చరిత్ర. నాకు పరిపాకం కలిగే కొద్దీ సర్వం పురుషాధికారంలోనే ఉందని మరింతగా అనిపిస్తోంది. అది నా నూతన వేదవాక్యం. సర్వం పురుషాధికారంలోనే ఉందని మరింతగా అనిపిస్తోంది. అది నా నూతన వేదవాక్యం. నేను బుద్ధులకు దాసులను. విశాల విశ్వాన్నంతా తన హృదయానికి హత్తుకున్న ప్రభు, స్వార్థానికై చిటికల వేలు కదల్పని ప్రభు. ఆయనకు సాటి ఎవరు? మేకపిల్లకై తన ప్రాణాలు అడ్డబోయిన ఆ యువరాజు, ఆ సన్యాసి ప్రేమ వెల్లువయే. ఎంత శీఘ్రంగానైనా ఆ మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను బోధింప ప్రారంభించవచ్చు. భగవద్గీత మంచి వేదాంత గ్రంథాలను చదవండి. చదివి తీరండి. ప్రస్తుత విద్యా విధానం పూర్తిగా లోపభూయిష్టం. ఆలోచించటం ఎలాగో తెలియక మునిపే విషయాలతో మనసు కుక్కివేయబడింది. మనస్సును నియంత్రించుకోవటం ముందుగా నేర్పాలి. నేను మళ్లీ విద్యాభ్యాసం చేయవలసి వస్తే, దానిలో నా పెత్తనం ఏమైనా ఉంటే ముందుగా మనసును నియంత్రించుకోవటం నేర్పి పిదప కావాలనుకుంటే విషయ సేకరణ చేస్తాను. మనసులను ఏకాగ్రతం చేయనందులకే జనానికి విషయాలను గ్రహించటంలో ఎంతో కాలం పడుతుంది. స్వప్నాల నుండి మేల్కొండి. బంధాల నుండి విముక్తులు పొందండి. భీతిలకండి. ధైర్యే సాహసే లక్ష్మి. 10వ పాఠ్యాంశం, సంఘం సంఘటిత శక్తి. జనం ప్రసరించినా ప్రసరించకున్నా ఈ యువకులను సంఘటితం చేయటానికే నేను జన్మించాను.
ఇంకా ప్రతి నగరంలోనూ వందలాది మంది యువకులు నాతో చేయి కలపటానికి సిద్ధంగా ఉన్నారు. అనివార్య తరంగాల వలె భారతదేశాన్ని ఆవరించి దీనుల పీడితుల గుమ్మాల వద్దకు సుఖం, సదాచారం, ధర్మం, విద్యలను కొనితేవటానికై వారిని పంపదలుచుకున్నాను. ఈ పని చేసి తీరతాను, లేక చస్తాను. భారతదేశంలో 3 వ్యక్తులు కలిసి పొందుకగా 5 నిమిషాలు పనిచేయలేరు. ప్రతి వ్యక్తి పెత్తనానికై ప్రాకులాడటంలో క్రమంగా కాలక్రమాన వ్యవస్థే విచ్ఛిన్నమైపోతుంది. భగవంతుడా, అసూయారహితలమై జీవింపమేం ఎన్నడూ నేర్చుకుంటాం. ఆంగ్లేయులకు భారతదేశాన్ని ఇంత సులభంగా జయించడానికి ఎలా సాధ్యమైంది? కారణం వారిదొక జాతి, మనం కాదు. మనలో ఒక మహాపురుషుడు మరణించినప్పుడు మరో మహాపురుషునికై మనం శతాబ్దాల తరబడి వేచి ఉండాలి. కానీ పాశ్చాత్యుల్లో ఒకరు గతించటమే ఆలస్యం, మరొకరు ఉద్భవిస్తూ ఉంటారు. మహాపురుషుల కొరతే ప్రతిబంధకం. అలా ఎందుకు? మహాపురుషులను భర్తీ చేసుకునే వారి క్షేత్రం విస్తృతమైనది, మనది అతి చిన్నదై 3-4 కోట్లు లేక 6 కోట్ల జనసంఖ్యలు ఉన్న జాతులలో పోల్చినప్పుడు 30 కోట్లు 100 కోట్లు ఉన్న మన జాతిలో మహాపురుషులను భర్తీ చేసుకునే క్షేత్రం అతి చిన్నది. కారణం ఏమిటంటే విద్యాధికులైన స్త్రీ పురుషుల సంఖ్య వారి జాతులలో అత్యధికం. మన జాతిలో ఇది పెద్ద లోపం. దాన్ని తొలగించండి. జన బాహుళ్యాన్ని విద్యావంతులను చేసి ఉద్ధరించండి. జాతి నిర్మాణానికి మార్గం అదొక్కటే. మతాన్ని అవగాహన చేసుకున్న దేశం ప్రపంచంలో ఒక్కటే ఉంది అనే నిర్ణయానికి వచ్చాను. ఆ దేశం భారతదేశం మాత్రమే. హిందువులలో లోపాలు ఉన్నప్పటికీ నైతిక వర్తనంలోనూ ఆధ్యాత్మికతలోనూ వారు ఇతర జాతులతో పోల్చినప్పుడు చుక్కల్లో చంద్రులు వంటి వారు. నిస్వార్థపరులైన భారత పుత్రులందరూ కలిసి తగిన శ్రద్ధతో ప్రయత్నించి పరిశ్రమించి పాశ్చాత్యుల కార్యోత్సాహాన్ని, వారిలోని కొన్ని వీరోచిత లక్షణాలను, హిందువులకున్న నిశ్చల సుగుణాలతో ఈ విశ్వమే కని విని ఎరుగని శ్రేష్ఠతమ మానవ జాతి ఉద్భవిస్తుంది. ఏనాటికి ఐరోపా ఖండం సాంఘిక శక్తికి, ఆసియా ఖండం ఆధ్యాత్మిక శక్తికి మూలస్థానాలు. ఈ 2 శక్తులు విభిన్న సంయోగాల కథనమే యావత్ ప్రపంచం. సాంఘిక శక్తి, ఆధ్యాత్మిక శక్తుల సంయోగాల కథనమే యావత్ ప్రపంచం. సమూహాలకు లెక్కలోకి రావు పరిపూర్ణ హృదయులు, నిజాయితీ పరులు, కార్యశూరులు అయిన కొందరు జనసమూహం 1 శతాబ్దంలో చేయగలగలేని పని కంటే ఎక్కువ పని 1 సంవత్సరంలోనే చేయగలరు. నా స్వానుభవం ఒకంత చెప్పనివ్వండి. గురుదేవులు శ్రీరామకృష్ణులు దేహత్యాగం చేసినప్పుడు మేము అనామకులం, నిర్ధనులము అయిన 12 మంది యువకులం. మాకు ప్రతికూలంగా మమ్మల్ని మొగ్గలోనే త్రుంచివేయాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్న శక్తివంతమైన సంస్థలు 100. కానీ శ్రీరామకృష్ణులు మాకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. అది ఏమిటంటే మాటలు చెప్పటం కాక ఆచరించి చూపాలనే కాంక్ష. ఆ జన్మాంతం నిరంతరాయమైన కృషి. ఆ కృషి కావాలి. నేడు యావత్ ప్రపంచం గురుదేవుల గురించి గౌరవిస్తూ ఉన్నది. ఆయన ఉపదేశించిన సత్యాలు కార్చిచ్చులా వ్యాపిస్తూ ఉన్నవి. 10 సంవత్సరాల క్రితం ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడానికి 100 మందిని కూడగట్టుకోలేకపోయాను. గత సంవత్సరం అంటే 1894 50,000 మంది పాల్గొన్నారు. ప్రభావితం చేసేది ఇవే: పవిత్రత, ఆచరణ. ఒక్క మాటలో చెప్పాలంటే అనుభూతి లేక సాక్షాత్కారం. అటువంటి పురుష సింహాలు ప్రతి దేశంలోనూ 10 మంది ఉంటే తమ బంధాలను త్రెంచివేసుకున్న వారు, పరమాత్మను దర్శించిన వారు, బ్రహ్మంలో లీనమైన ఆత్మగలవారు, ధనాన్ని గాని, అధికారాన్ని గాని, కీర్తిని గాని సరకు చేయని సింహ వృక్కములు ఉంటే ఈ ప్రపంచాన్ని కదిలించి వేయటానికి వారే చాలు. వెనక్కు చూడకండి, ముందంజ వేయండి. అనంతమైన అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం ఇవే మన ఆవశ్యకాలు. అప్పుడే మన ఘన కార్యాలు సాధ్యమవుతాయి. అప్పుడే మనకు ఘన విజయాలు చేకూరుతాయి. మహత్కార్య సాధనకు పట్టు విడవని మహత్కర దీర్ఘకాలిక ప్రయత్నం అవసరం. కొందరు జారుకుంటే మనం చింతించనక్కర్లేదు. అనేకులు జారుకుంటారు. కష్టాలు వాటిల్లుతాయి, ఘోర ఆటంకాలు ఎదురవుతాయి. స్వార్థపరత్వం తదితర దుష్టశక్తులన్నీ మానవ హృదయంలో తీవ్రమైన పోలు సల్పుతాయి. అవన్నీ ఆధ్యాత్మిక అగిరిచే పారద్రోలబడుతూ ఉన్నప్పుడు ఇదంతా సహజమే. విశ్వంలో ఇదంతా సహజమే అనిపిస్తుంది. విశ్వంలో మంచికి మార్గం ఎంతో దుర్గమంగాను నిటారుగాను ఉంటుంది. అనేకులు నెగ్గటమే ఆశ్చర్యం, కానీ అనేకులు పరాజితులు కావటం ఆశ్చర్యం కాదు. 1000 అడ్డంకులను దాటి శీలాన్ని నెలకొల్పుకోవాలి. భౌతిక పదార్థంలో ఆత్మశక్తిని గుర్తించటంలోని క్రమాభివృద్ధియే నాగరికత చరిత్ర. మితిమీరిన సున్నిత చిత్తవృత్తి పనిని పాడు చేస్తుంది. వజ్రాదపి కఠోరాణి మృదుని కుసుమాదపి. అంటే వజ్రం కంటే కఠినం, పుష్పం కంటే సుకుమారం. ఇదే ఆదర్శంగా ఉండాలి.
నియమానుసారంగా వ్యాయామం చేయకుంటే శరీరం దృఢగాత్రంగా ఉండదు, సర్వదా వాగుతూ ఉండటం వల్ల వ్యాధి దాపురిస్తుంది. ఇది రూఢి అని తెలుసుకోండి. పని విశ్రాంతులను పర్యాయంగా మార్చుకుంటూ చేయటం వల్లనే శ్రేష్టతమైన పని జరుగుతుంది. భారతీయులమైన మనలో ఒక గొప్ప లోపం ఉంది. అదేమిటంటే మనం ఒక స్థిరమైన వ్యవస్థను నెలకొల్పలేకపోవటమే. దానికి కారణం ఇతరులతో అధికారం పంచుకో ఇష్టపడం, మన తదనంతరం ఏం జరుగుతుందో యోచించకపోవటం. మనలోని లోపం ఇదే. ఇతరులతో అధికారం పంచుకో, మన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించపోవటం. దేనావస్థ ఎవరిని సమీపించకుండా ఉండుగాక అని నేను మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ మన జీవితాల నిగూఢ రహస్యాలను తెలిపే వివేకం ఇవ్వగలిగేది అదొక్కటే కాదా? మనం శోభిల్య క్షణాలలో అనాది కాలం నుంచి మూసివేయబడి ఉన్న హృదయ కవాటాలు ఒక్కసారిగా తెరుచుకుని ఎన్నో కాంతి ప్రవాహాలను దారి ఇస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. పిరికితనానికి మించిన మహాపాతకం మరొకటి లేదు. పిరికి పండలు ఎన్నటికీ రక్షింపబడరు, దానిలో సందేహం లేదు. నేను దేనినైనా సహించగలను గాని దీన్ని మాత్రం, పిరికితనాన్ని మాత్రం సహించను. ఒక దెబ్బ తిన్నవాడు రెట్టింపు ఆవేశంతో 10 దెబ్బలు కొట్టాలి. ఒక దెబ్బ తిన్నవాడు రెట్టింపు ఆవేశంతో 10 దెబ్బలు కొట్టాలి. అప్పుడు మాత్రమే అతడు మనిషి అనిపించుకుంటాడు. పిరికి వాడు జాలి పడవలసిన వస్తుమాత్రుడు. మీరు మరణించిన నాకు సమ్మతమే. మీరు పోరు సల్పి తీరాలి. ఆజ్ఞలను పరిపాలించడంలో సైనికులుగా మరణించండి. నిర్వాణాన్ని పొందండి. పిరికితనం మాత్రం పనికిరాదు. మనం గ్రంథాలను పండించవచ్చు, ప్రసంగాలు వినవచ్చు, కుళ్ళేటి శాంతాటి పరువును మాట్లాడవచ్చు. కానీ అనుభవం ఒకటే గురువు. అదే మన కనువిప్పు కలిగిస్తుంది. ఇప్పుడున్నట్లు ఉండటమే శ్రేష్టం. మనం నేర్చుకుంటున్నాం. చిరునవ్వులు అసురుల ద్వారా కూడా నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మన మనస్సులోనే నిగూఢంగా దాగి ఉంది. దాన్ని పైకి తీసుకురండి. దాన్ని దేదీప్యంగా బయటికి తీసుకురండి. ఈ మాయా జగత్తుని ఎవరిని బాధించ పని లేదు. కాటు వేయకుండా పెడగనిప్పు, అదే చాలు. మా చిహ్నంలోని తోలకి అర్థం. సూర్యుడు జ్ఞానం, కల్లోలిత సాగరం, కర్మ, పద్మం, ప్రేమ, సర్పం, యోగం, హంస, ఆత్మ, ధర్మసూత్రం. తన్నో హంస ప్రచోదయాత్. సర్పం యోగాన్ని సూచిస్తుంది. సూర్యుడు జ్ఞానాన్ని, కల్లోలిత సాగరం కర్మ పరంపరలు, పద్మం ప్రేమలు, వాటి అన్నింటి నడుమ ఉన్న హంసయే ఆత్మ.